ఎండాకాలం విపరీతంగా ఎండలు పెరిగిపోతున్నాయి. వడగల్పుల నుంచి తట్టుకోవడానికి రకరకాల వంటింటి చిట్కాలు పాటిస్తుంటారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా తీవ్రమైన ఎండలకు చెక్ పెట్టేందుకు ఓ ఐడియా ఇచ్చారు. ఇది ఇప్పటిది కాదట, పురాతన కాలం నుంచి వచ్చిందని చెప్తున్నారు. ఎండల తీవ్రతకు ఉల్లిగడ్డ చిట్కా చెప్పారు కేంద్ర మంత్రి. ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి తాను ఎప్పటి నుంచో ఈ చిట్కా పాటిస్తున్నానని చెప్తున్నారు. ప్రజలతో పాటు అధికారులు కూడా తన చిట్కా ఫాలో కావాలని సూచించారు. కేంద్ర మంత్రి సింధియా చెప్పిన చిట్కా ఏంటంటే, ఎండలో ఎక్కడికి వెళ్ళినా జేబులో ఉల్లిగడ్డ పెట్టుకొని పోవడమేనట. ఎండకు ఉల్లిపాయలతో చెక్ పెట్టొచ్చని చెప్తున్నారు కేంద్ర మంత్రి. ఎండలో జనంలోకి వెళ్లినా, కారులో ప్రయాణించినా తాను ఏసీ వేసుకోనని చెప్పారు సింధియా. తనది చంబల్ స్కిన్ అని, ఎంతటి వేడినైనా తట్టుకోగలనని చెప్పిన కేంద్ర మంత్రి ఇంకో కారణం కూడా తన జేబులో ఎప్పుడూ ఉల్లిగడ్డ ఉండడమేనని చెప్పుకొచ్చారు. అంతేకాదు, తన జేబులో నుంచి ఉల్లిగడ్డ తీసి జనానికి చూపించారు జ్యోతిరాదిత్య. తాను యువకుడిగా కనిపించిన తన ఆలోచనలు మాత్రం పురాతనమైనవని తనకు తానే చమత్కరించుకున్నారు కేంద్ర మంత్రి. प्याज ले जाओ, कुछ नहीं होने वाला तुमको। और ना मेरी गाड़ी में एयर कंडीशन चलती, ना एसी के वातावरण में मैं बैठता हूँ। और जब लोग मुझसे पूछते हैं कि मई जून के माह में भी 51 डिग्री की गर्मी में, मैं कहता हूँ कि ये चंबल की चमड़ी है। और दूसरी बात बताऊं, मैं थोड़ा जवान दिखता हूं पर मेरी आत्मा बड़ी बूढ़ी है। पॉकेट में प्याज ले जाओ, कुछ नहीं होने वाला तुमको। और आधुनिक युग में सभी डब्बे लेके घूम रहे हैं, संचार मंत्री प्याज लेके घूम रहे हैं। पुरानी चीजें हैं, पर जैसे आयुर्वेद अब आगे बढ़ रहा है, वैसे ये चीजों को भी हमें नहीं भूलनी चाहिए। जून के माह में 51 डिग्री भी होगा तो सिर के ऊपर पट्टा लगाओ, पॉकेट में प्याज डालो, भगवान का नाम। अरे दादा के पॉकेट में भी प्याज देखो, यही तो हुई बात। और ये इसलिए मैं कहता हूं कि सिंधिया परिवार सदैव जनता और जमीन के साथ जुड़ा हुआ है, और वही आपका और हमारा रिश्ता है। आपका प्यार रहे, आपका आशीर्वाद, आपका परधस रहे। आपकी सेवा के लिए ये योद्धा जिंदगी के आखिरी साल